హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు అయితే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్కి ఈ స్ట్రైట్ గీతలు, అడ్డ గీతలు ఉంటాయి. ఈ స్ట్రైట్ గీతలు ఎప్పుడు మనకి నడుం భాగం ఈ విధంగా వేసుకోవాలి, ఈ విధంగా ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ గీసుకోవాలి, ఎందుకంటే వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం వేరే మొక్క తీసుకోవాలి. ఈ బెల్ట్ భాగం నుంచి ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా రెండు ఖర్చు భాగాలని ఈ విధంగా పట్టుకొని ఈ బార్డర్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వెనకాల ఖర్చు భాగం డాట్స్ కోసం, ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు వెనక భాగానికి మెడ భాగం, ఈ మెడ భాగం మధ్యకి కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం పైకి ఈ విధంగా ఎదరికి పట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ భాగం మనకి స్టిచ్చింగ్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఖర్చు భాగం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఎదరికి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మన స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఖర్చు భాగం కోసం మార్కింగ్. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి సెకండ్ మార్కింగ్. ఇప్పుడు మనం లూజ్ ఎంత అయితే ఉందో చంక భాగం దగ్గర లూజ్ ఈ విధంగా పట్టుకొని చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి మెడ భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి వస్తుంది, సెకండ్ గీత. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు నడుము భాగం మనకి బ్లౌజు ఆదని బట్టి ఇక్కడ మనకు ఖర్చు ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కొత్తవారైతే ఇది మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం 1.5 ఇంచ్ పైకి ఈ విధంగా లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా గీసుకోవాలి. షోల్డర్ నుంచి ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఈ విధంగా గీసుకోవాలి. మనకి అలా తెలియకపోతే ఈ విధంగా కూడా బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ స్టిచ్చింగ్కి ఈ విధంగా ఇలా చూసుకోవాలి. మనకి వెనక భాగానికి ఇంకా ఖర్చు ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెట్టడం కోసం ఎక్స్ట్రా కట్ చేశాను. ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం రౌండ్ నెక్ తీస్తున్నాను. సన్నగా ఉండే వాళ్ళు అయితే కొంచెం పైకి తీసుకోవచ్చు. ఈ విధంగా మెడ పెద్దది అవుతుంది అనుకునేవాళ్ళు, లేదా మాకు పెద్దది కావాలి అనుకునేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు అయితే కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం చిన్నగా కటింగ్ చేస్తున్నాను.
ఈ విధంగా వెనక భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ విధంగా కటింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు దీనికి వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ వెనక భాగానికి ఈ షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ బట్టి ఖర్చు భాగం ఎంత అవుతుందో ఈ డాట్ పొడుగు ఈ విధంగా చూసుకోవాలి. చూసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి ఈ విధంగా ఎదరికి ఫోల్డ్ చేసుకొని కొలుచుకోవాలి. బ్లౌజు ఉక్సుల భాగంతో కొలవాలి. ఇప్పుడు మిగిలిన భాగంతో ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా మధ్య భాగం నుంచి పట్టుకోవాలి. కింద ఖర్చు భాగం డాట్ ఎంతైతే ఉందో అంత పొడవు సాగదీయకుండా ఈ విధంగా పట్టుకోవాలి. మనకి ఇంకా కొంచెం పొడవు తగ్గింది కాబట్టి ఈ ఫోల్డింగ్ కొంచెం కిందకి జరుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోల్డింగ్కి సరిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. మనకి ప్లేస్ని బట్టి ఇది దగ్గరికి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. దగ్గరికి వేసుకొని క్లాత్ సరిపోయినప్పుడు అలా వేసుకోవాలి. ఈ చుట్టూ మార్కింగ్ వేసుకుందాం. ఈ విధంగా మన ఫ్రంట్ భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ని బట్టి ఉక్సుల భాగంతో కొలవాలి. ఈ ఉక్సుల భాగంతో ఈ షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కొంచెం లోతు రౌండ్ చేసుకుంటూ కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా అంటే కొంచెం సరిపోలేదు కాబట్టి కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొలుసుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు కిందకి కొంచెం స్టిచ్చింగ్ పాయింట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇది తీసుకోవాలి మార్కింగ్ మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మన లోతు ఎంత తీయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఓపెన్ సైడ్ మధ్యలో డాట్ కోసం కింద షేప్ దగ్గర ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. అంటే ఇక్కడికి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు కిందకి ఎక్కడి వరకు లోతు తీయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్ వరకు ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి లోతు. మనం లోతు ఎక్కడి వరకు అయితే తీసామో కింద డాట్ కూడా అక్కడి నుంచే వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి వెళ్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. జస్ట్ కొంచెం మాత్రం కట్ చేసుకోవాలి సైడ్.
ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంతైతే లూజ్ అవసరం అవుతుందో ఆ లూజ్ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన లూజుకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. కొంచెం మాత్రమే. ఈ లోతు తీయడం వల్ల చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఇది ఇక్కడ మన లోతు దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ